ప్రియమైన వేంగడ గ్రామ నివాసులారా, మీ అందరికీ ఆశ్చర్యకరమైనటువంటి, అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయాన్ని, గొప్ప సత్యాన్ని మేము మీ ముందుకు తీసుకొచ్చాం. అది ఏంటంటే, ఇదిగో మా చేతుల్లో ఉన్నటువంటి బైబిల్. ఇది దేవుని ద్వారా రాయించబడినటువంటి బైబిల్. ఈ బైబిల్ ఎక్కడ ఉంటుందంటే దేవుని దగ్గర ఉంటుంది. దీంట్లో ఏమని రాస్తుందంటే, జరిగినది, జరుగుతుంది, జరగబోయేది ఈ బైబిల్లో రాసింది. ఏం జరిగిందంటే, దేవుడు పైన ఆకాశమును, కిందున్న భూమిని, అందులో ఉన్నటువంటి సమస్తమును, నిన్ను, నన్ను, ఈ సర్వ సృష్టిని దేవుడు సృష్టించాడు. అది జరిగినది. ఇంకోటి జరిగినది ఏంటంటే, సృష్టించబడిన తర్వాత మనము దేవుణ్ణి మరచి మన ఇష్టానుసారంగా జీవించి పాపం చేశాం. ఆ పాపం నుంచి మనల్ని క్షమించడం కొరకై, ఆ పాపం వల్ల వచ్చు జీతం మరణము, అది శిక్ష. ఆ శిక్ష నుంచి తప్పించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని, అనగా తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువారిని ఆ పరలోకం నుంచి, ఆ ఆకాశం నుంచి ఈ భూమి మీదకి ఒక మనుష్య కుమారునిగా పంపించారు. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నీవు నేను చేసినటువంటి పాపానికి శిక్ష భరించడం కొరకు. తను కల్వరిలో రక్తాన్ని చిందించడం కొరకు ఈ భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించేసి మళ్ళా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. అది జరిగిన విషయం. జరగబోయే విషయం ఏంటంటే, ఆ రాజు యేసు ప్రభు వారు త్వరగా తన ఆ ఆకాశం నుంచి కింద భూమి మీదకి తన సైన్యంతో, దేవతలతో కలిసి ఈ భూమి మీదకి రాబోతున్నారు. అది జరగబోయే విషయం. జరుగుతున్న విషయం ఏంటంటే, ఈ విషయం, ఈ పుస్తకాన్ని చదివి ఇందులో ఉన్న మాటలన్నీ గ్రహించి అందరూ పాపక్షమాపణ పొందుతున్నారు. పాపక్షమాపణ ఏంటంటే మనం దేవునికి విరోధంగా చేసినట్టే తప్పులన్నిటికీ పాపం, దాన్ని పాపం అంటారు. ఆ పాపములన్నిటికీ ఆయన రక్తంలో ఆ పాపాలన్నీ కడుక్కుంటున్నారు. ఎవరైతే యేసు ప్రభు వారి రక్తంలో తన పాపాలని కడుక్కుంటారో వారు మాత్రమే యేసు ప్రభు వారు వారైనప్పుడు ఆయనతో పాటు ఆ దేవుని దగ్గరికి వెళ్తారు. ఇది నిజం. కనుక ఈ విషయాన్ని మేము కూడా గ్రహించాము. ఆ గ్రహించినటువంటి విషయాన్ని చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు వారు దేవుడు.